బాలీవుడ్ అందాల నటుడు దిలీప్ కుమార్ తర్వాత వరుసగా 3 సార్లు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న తొలి తెలుగు నటుడు మన సోగ్గాడు. అంతేకాకుండా ఆయన తన నటి జీవితంలో 5 నంది అవార్డులు, 8 ఏపీ సినీ గోయర్స్ అవార్డులు, 9 మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డులు అందుకున్నారు. అత్యధికంగా 12 కేటగిరీల్లో అవార్డులు అందుకున్న ఘనత కూడా మన అందాల నటుడికే దక్కింది. ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు, అందాల చందమామ, నా మేనమామ శ్రీ శోభన్ బాబు గారి వజ్రోత్సవ వేడుకలు ఈరోజు హైదరాబాద్లో ఎంత ఘనంగా చేస్తున్నాయంటే, ఒక పక్క చాలా సంతోషంగా ఉన్నప్పటికీ ఆ మేనమామ అందని పిలిపంత దూరానికి వెళ్ళినందుకు ఆయన కుటుంబ సభ్యుడిగా, ఆయనకి ఎంతో ఆయనతో చనువున్న మనిషిగా, ఆయనకి చిన్నప్పుడే మా అమ్మగారు లేకపోయినా ఆయన కన్నబిడ్డల కన్నా నన్ను ఎక్కువగా చూసినందుకు, అందులో ఆ కుటుంబంలో మొదటి బిడ్డనైనందుకు ఆయనతో ఎక్కువ అనుబంధం పెంచుకున్నవాడిని కాబట్టి ఆయన లోటు ఎవరూ తీర్చలేదని చెప్పి ఈ సభంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడూ పాపం అంటూ ఉండే ఆయన నేను ఎప్పుడూ నిండు నూరేళ్ళు బతుకుతారా, మా తాత 95 ఏళ్ళు బతికారు, మీ తాత 85 ఏళ్ళు బతికారు, నాకు ఏ చెడు అలవాట్లు లేవు, నేను ఆరోగ్యవంతుడిగా ఉంటున్నాను కాబట్టి నేను నిండు నూరేళ్ళు బతుకుతానని చెప్పేవాడు. కానీ ఆయన ఆశ మాత్రం తీరలా, కోరిక మాత్రం తీరింది. కోరిక ఏంటంటే ఆయన బ్రతికుండగా ఇప్పుడు అంటుండేవాళ్ళు, నేను బ్రతికుండగా నా డాక్టర్ అనేవాళ్ళు నా చేయి పట్టుకోకూడదని. ఆయన బ్రతికున్నంతకాలం ఎప్పుడు ఏ డాక్టర్ ఆయన చేయి పట్టుకొని టెస్ట్ చేయాల. ఇంకొకటి చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు, అరే ఎవరికి అన్యాయం చేయకూడదు అని. నేను ఎవరికైనా అన్యాయం చేస్తుంటే రోగాలు రొప్పులతో చచ్చిపోతా, ఎవరికి అన్యాయం చేయకపోతే మల్లె పూరా రాలిపోతానని చెప్పి ఆయన. అట్లాగే ఆయనకి చివరి దశలో మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ అనేది వచ్చి ఆయన ఏ విధంగా అయితే కోరుకునేవాడో ఎప్పుడు మల్లె పువ్వులా రాలిపోవాలని చెప్పి అదేవిధంగా మల్లె పువ్వులానే రాలిపోయాడు.